ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి పెడతా, అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చివరగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. తెలుస్తాయి మీకు, అన్ని ఆధారాలతోనే ఇస్తా. మీకు అన్ని ఆధారాలే బయట పెడతా. అప్పుడే ఎక్కడ, రేపు ఒక్కరోజే కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతా. నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు. జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది. నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకి పంపించాను. చెప్తా అన్నీ 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజుల్లో తెలుస్తాయి, అన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. అదే తప్పేముంది, వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వతవేత్తలు శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా. ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. అన్నీ తెలుస్తాయి 2 రోజుల్లో. 3 జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు. ఇంకేమో పెద్ద మ్యాటర్ ఏముంది, అంత ముందు 3 మోసాం, 6 మోసాం. ఇంతకన్నా ఏం మోయాలి? ఇంతకన్నా ఏం మోయాలి? ఇంకా నేను డిసైడెడ్. ఎందుకంటే ఎక్కడో మారుమూల వెళ్ళిపోయి పోరాటం చేయడం చాలా కష్టం, అది తేలిక. ఇక్కడుండి రోజు చేయాలి అంటే నేను సగటు నేను గృహస్థు, నేను కూడా, నాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళన్న మాటలకి నా భార్య ఏడుస్తుంది.
నా భార్య ఏడుస్తే ఏడవకుండా ఎందుకు ఉంటుంది? సర్ది చెప్పుకొని ముందుకెళ్దాం. ఎందుకని? నేను బాధ్యత తీసుకున్నాను, ఇంక నేను ఇప్పుడు వెనక్కి రాలేను. నా భార్యకి చెప్పింది ఇది. నా భార్య ఏడవకుండా ఉంటుందా? ఏడుస్తే నేను చెప్పాను, నేను ఇదే చెప్పాను, మొన్న ఇదే చెప్పాను. నేను ఇంక తప్పదు, నాకు నీ వెళ్ళాలి. ఒక ఉంటే ఉండని, పోతే పోతాను, ప్లీజ్ నన్ను క్షమించు. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు నన్ను క్షమించు. ఇదే అంతమించి నేనేం అడగలేకపోయినా భార్య. ఇదొక్కటే నేను అడగగలిగింది. మళ్ళీ మనం జగన్ గారి కుటుంబ సభ్యులు మనం ఏం అనకూడదు కదా. వాళ్ళు మేడమే మేడం అనాలి, వాళ్ళు ఏదైనా అనొచ్చు మనం. ఎందుకంటే రీజన్ ఏంటంటే చెప్తా, ఇది మన సంస్కారం కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశాడు? శత్రువులు వచ్చి వీళ్ళ ఆడపిల్లల్ని పట్టుకెళ్ళిపోతే ఆయన వాళ్ళ ఆడపిల్లలను రక్షించాడు. ఆయన ఒక్కళ్ళ మీద చేయనివ్వలా. అలాంటి చరిత్ర చదువుకున్న తర్వాత మనకు ఆ సంస్కారం మనకు ఉంటుంది. మరి జగన్ చదువుకోలేదు కదా, సంస్కారం లేదు జగన్కి. ఒక సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఈ తరం చూడాలి. అందుకు గెలిచాడు. సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో, అది అమ్మ ఒడి అనే పథకంలో 4వ తరగతి చదువుతున్న బిడ్డలో ఉన్న దాంట్లో నువ్వు మాట్లాడుతున్నావంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేపులు జరగకుండా ఎందుకుంటాయి జగన్? 15 ఏళ్ళ అమర్నాథ్ని కాల్చి చెరుకు తోటలో చంపేసి ఎందుకు బాధ ఉండదు? నీలాంటి వాళ్ళ వల్లే కదా. యథా రాజా తథా ప్రజా కదా. మా నాయకుడు ఏం చేస్తాడో మేము అది చేస్తాం అంతే. ఇంట్లో ఆడవాళ్ళని మావాడు అంటాడు, మేము ఇక్కడ ఆడవాళ్ళని మేము ఏడిపిస్తాం, తెరిచేస్తాం, అంతే కదా. ఇక్కడ స్టార్ట్ అయిన థాట్ ఇక్కడికి వెళ్ళాడు దరిద్రంగా తయారవుద్ది కదా. ఇక్కడ జగన్ మాటే అంటాడు, అక్కడ చేత అయిపోతాయి. మరి వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మీరు ఒకటే నిర్ణయించుకోండి స్థానికంగా, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఆంధ్రప్రదేశ్ సంరక్షణ బాధ్యత ఉంది. మీకు నన్ను నేను సంరక్షించుకోగలను.